राजीव गांधी हमारा है। राजीव गांधी हमारा है। जय कांग्रेस, जय कांग्रेस। दूर నుంచి మేము కూడా చేస్తాం. చెప్తాను अच्छा बोला राजीव गांधी हमारा है। राजीव गांधी हमारा है। राजीव गांधी हमारा है। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। राजीव गांधी हमारा है। राजीव गांधी हमारा है। राजीव गांधी हमारा है। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। राजीव गांधी हमारा है। जय कांग्रेस, जय कांग्रेस। ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక గుర్తింపు గౌరవము ఈ దేశము ప్రపంచానికి సాంకేతిక యుగంలో ఒక దిశను చూపించి ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఈ దేశ యువతను సమాయత్తం చేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఈ దేశ ఐక్యత కోసం సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామి అవుతూ దేశ సమగ్రతను కాపాడడానికి మూడో తరం కూడా ప్రాణాలు అర్పించి ఈ దేశ సమగ్రతను కాపాడిన ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈనాడు ఈ తరం ఈ సాంకేతిక విప్లవం ఈ కంప్యూటర్ యుగం 21st సెంచరీ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ దేశానికి అందించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. టెలికాం యుగం గాని కంప్యూటర్ ని గాని ఈ రోజు మన ఆర్థిక అభివృద్ధికి కారణమైన ఈ సాంకేతిక విప్లవాన్ని ఈ దేశానికి అందించిన గొప్ప దార్శనికుడు గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. ఇదే కాదు, మహిళల అభివృద్ధి పట్ల మహిళలకు ఆర్థిక వెసులుబాటుతో పాటు రాజకీయాలలో సముచితమైన స్థానం ఉండాలి, కుటుంబాన్ని చక్కదిద్దే మహిళ స్థానిక సంస్థల్లో గాని ప్రజాపాలనలో గాని భాగస్వాములను చేస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని భావించి స్థానిక సంస్థల్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఎన్నో సరళీకృత విధానాలను ముందుకు తీసుకువెళ్లాలని ఈ దేశంలో పేదలకు సంక్షేమం అందాలని ఈ దేశం అభివృద్ధి చెందాలని కలలు కన్న గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. వారి స్ఫూర్తితో యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వీరమరణం పొందినప్పుడు వారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదే విధంగా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో సాహసోపేతమైన నిర్ణయం శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్ర కళ నిజమై తెలంగాణ రాష్ట్రంలో సచివాలయం ముందు ట్యాంక్ బండ్ మీద ఈ రోజు మనం రాజీవ్ గాంధీ గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈ తెలంగాణ ప్రజలకు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారి కుటుంబంతో అవినాభావ సంబంధం, విడదీయరాని అనుబంధం. ఒక కుటుంబానికి ఉన్న అనుబంధానికంటే ఒక గొప్ప అనుబంధం ఈరోజు గాంధీ కుటుంబానికి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు పెనవేసుకున్నది. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గాంధీ కుటుంబాన్ని స్మరించుకుంటూ ఆ కుటుంబం ఈ ప్రాంతం ఈ ప్రజల కోసం చేసిన సేవలని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది.